హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక ఏంటంటే ఆయిల్ అరిసెల నుండి బయటకు అంతా ఎలా తీయాలనేది మీకు చూపిస్తా. ఎందుకంటే అరిసెలు ఎంత మనం ఒత్తినా కూడా ఇంకా ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి మీకు ఈజీగా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయే ప్రాసెస్ నేను చూపిస్తాను అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ కూడా మనకు హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను బయటకు వచ్చేదాన్ని అంత ఆయిల్ బయటకు వెళ్ళిపోయేటట్టుగా ఎలా అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మన కుక్కర్లా వస్తుంది కదా. ఈ ప్లేట్ను ఇలా ఒక గిన్నెలో పెట్టుకోండి ఫ్రెండ్స్. గిన్నెలో పెట్టుకొని వీటిని ఎలా అంటే అరిసెలు ఇట్లా మనము ఇట్లంతా మత్తలు అన్నీ ఒకటిపై ఒకటి పెట్టేస్తాం కదా. వీటిని ఏం చేయాలంటే ఇలా తీసి ఇలా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవాలి మొత్తం ఇట్లా ఒక అన్నీ ఒకటిపై ఒకటి ఉన్నంతసేపు వీటికి ఇది కాదు ఫ్రెండ్స్, నూనె అంతా అలాగే పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి మొత్తం మళ్ళీ మొత్తం అడుక్కు చేరుతుంది, అడుక్కు చేరిపోద్ది అన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా అంతా కిందికి దిగిపోద్దండి. మీకు నూనె మళ్ళీ అంతా కిందికి ఎలా వస్తుందో వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తా. ఇలా మొత్తం అంతా కిందికి అప్పాల నుండి కిందికి అంతా గారిపోతుంది ఫ్రెండ్స్. అంతా ఆ ప్లేట్ నుండి అంత కిందికి వచ్చేస్తుంది. మనకు ఎక్కువ తిన్నా కూడా కొంచెం ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ కదా ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువ మనకు ఎందుకన్నట్టుగా నేనైతే ఎప్పుడైనా ఇలా పెట్టేసి మొత్తం కిందికి వచ్చేస్తుంది ఆయిల్. ఏదో కాస్త ఉంటుంది కానీ మరీ అన్నట్టుగా కాదు ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటా. నేను మళ్ళీ నూనె మొత్తం ఇదైన తర్వాత కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసి మీకు మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. గిన్నె ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు పెట్టిన వాటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒక్కొక్కటి అన్నీ దగ్గర పడ్డాయి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ ఎంత ఊరిందనేది మీకు చూపిస్తా. మొత్తానికైతే ఆయిల్ అంతా ఇలా అయిపోయింది. మళ్ళీ ఇంకో గిన్నెలో పెట్టేస్తున్నా. ఎందుకంటే మీకు చూపెట్టడం కోసమే అన్నట్టుగా నేను ఇప్పుడు వీడియో తీసి మళ్ళీ అన్నీ కూడా ఇవి అయిపోయినాయి కదా, అప్పాలు కూడా అయిపోయినాయి, దగ్గర పడ్డాయి. ఇక ఆయిల్ కూడా అంత అడక్కు. ఇక చూడండి ఇందులోకి వెళ్ళి మొత్తం దిగిపోయింది. ఆయిల్ ఎంత వచ్చిందో చూపిస్తా మీకు. మొత్తం మనకు కిందికి దిగిపోద్ది అన్నమాట. కిందికి వచ్చేస్తుంది ఆయిల్. ఈ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది ఎంటికలకు పెట్టుకుంటారు, ఎంటికలు బాగా వస్తాయి అనేసి నేను ఒకసారి విన్నా. అది నిజమైనా కాదా అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. చూడండి మొత్తం ఆయిల్ ఇలా వచ్చింది, ఎంత దిగిపోయింది చూడండి ఎంత వచ్చింది. నేను ఒక గిన్నెలో పోసి చూపిస్తాను మీకు. ఎంత వచ్చిందనేది ఇలా అంతా బయటకు వస్తుందన్నమాట. ఈ బయటకు వచ్చిన ఈ ఆయిల్ను ఎంటికలకు పెట్టుకుంటే ఎంటికలు బాగా పెరుగుతాయి అనేది ఒకరు చెప్పారు. అది నిజమా కాదా అనేది మీకు ఈ అరిసెల నూనె తలకు పెట్టుకుంటే ఎక్కువ ఎంటికలు వస్తాయి అనేది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొత్తానికైతే అరిసెల నుండి ఇంత నూనె తీశాను. లేకుంటే అలాగే పట్టుకొని ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే పట్టుకొని ఉంటుంది. మనకు ఎక్కువ మోతాదులో నూనెగా ఉంటుంది. నేను ఎప్పుడైనా చేసినప్పుడు ఇలా పెట్టేస్తుంటా. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుండేది కనుక ఇలానే సెట్ చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇక పెద్ద గిన్నెల అప్పాలు చిన్న గిన్నెలకు వచ్చినాయి. మీకు ఇక ఆయిల్ కూడా ఇంత వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా తొందరగా ఉంటే ఇలా
చేసి ఆయిల్ అంతా బయటకు వచ్చేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.